హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. సెప్టెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా ఈ సర్వీస్ పూర్తిగా నిలిపివేత. మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ చరిత్రలో ప్రజల జీవితాలలో 170 సంవత్సరాలుగా పెనవేసుకుపోయిన ఎర్ర డబ్బా అంటే పోస్ట్ బాక్స్ ఇకపై కనుమరుగు కానుంది. 1854లో బ్రిటిష్ హయాంలో మన దేశంలోకి అడుగుపెట్టినటువంటి ఈ తపాలా పెట్టెలు కేవలం ఉత్తరాలను చేరవేసే సాధనంగానే కాకుండా తరతరాల జ్ఞాపకాలకు, భావోద్వేగాలకు, ఆత్మీయుల పలకరింపులకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. సాంకేతిక విప్లవం సృష్టించిన మార్పుల నేపథ్యంలో తపాలా శాఖ ఈ చారిత్రాత్మక చిహ్నానికి వీడ్కోలు పలికింది. ఆధునిక సేవలకు శ్రీకారం చుడుతోంది. జ్ఞాపకాల పొరల్లో ఎర్రడబ్బా 2 దశాబ్దాల క్రితం వరకు ఈ పోస్టల్ బాక్సులు మన సమాజంలో ఒక విడదీయరాని భాగం. బంధువులకు రాసే క్షేమ సమాచారాలు, పండుగలకు పంపే గ్రీటింగ్ కార్డులు, ప్రియమైన వారికి రాసే ప్రేమలేఖలు, అభిమాన నటులకు, రచయితలకు రాసే ఉత్తరాలు ఇలా ఎన్నో భావాలకు ఈ ఎర్ర డబ్బాలే తొలి చిరునామా. ఊరి పేరు లేని ఊరు పేరు లేకుండా రాసే ఆకాశరామన్న ఉత్తరాలకు కూడా ఇవే ఆధారం. 80, 90 దశకాల వారికి, అంతకు ముందు తరాల వారికి ఈ పోస్ట్ బాక్సులతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ప్రియమైన వారి నుంచి ఉత్తరం కోసం పోస్ట్ మ్యాన్ రాకకై ఎదురు చూసినటువంటి రోజులు ఎందరికో మధుర జ్ఞాపకం. ఎందుకు ఈ మార్పు మరి? ఆధునిక సవాళ్ళు ఏంటి అంటే, గత 2 దశాబ్దాలుగా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి డిజిటల్ కమ్యూనికేషన్ సాధనాల రాకతో ఉత్తరాల వాడకం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పోస్ట్ బాక్సుల నిర్వహణ తపాలా శాఖకు తీవ్రమైనటువంటి ఆర్థిక భారంగా మారింది. నిర్వహణ వ్యయం దేశవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న పోస్ట్ బాక్సులను ఏర్పాటు చేయడం, వాటి నుంచి ఉత్తరాలను రోజు సేకరించడం, వాటిని వేరు చేసి గమ్యస్థానాలకు పంపడం, వాటి ప్రక్రియకు అయ్యే ఖర్చు, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. రెండవది వాడకం తక్కువ. చాలా పోస్ట్ బాక్సులు రోజుల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. పట్టణాల ప్రాంతాల్లోనే కాక గ్రామాల్లో కూడా ఉత్తరాల బదులు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వాడకం పెరిగింది. కొత్త శకానికి నాంది. రిజిస్టర్డ్ పోస్టు సేవలు నిలిపివేత. ఈ మార్పులలో భాగంగా తపాలా శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1, 2024 నుండి దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ పోస్టు సేవలను నిలిపివేయనుంది. ఆ సేవలను మరింత వేగవంతమైన, సురక్షితమైన స్పీడ్ పోస్ట్ సేవల్లో విలీనం చేయనుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యాలు చూసుకున్నట్లయితే, మొదటిది ఆపరేషనల్ ఎక్స్‌పెన్షన్. ఆపరేషనల్ ఎఫిషియన్సీ రిజిస్టర్డ్ పోస్టు, స్పీడ్ పోస్టు కోసం వేర్వేరు వ్యవస్థలను నిర్వహించడం కన్నా రెండింటిని విలీనం చేయడం ద్వారా కార్యకలాపాలను సులభతరం చేయడం. ఖచ్చితమైన ట్రాకింగ్. స్పీడ్ పోస్ట్ అందించే ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ సౌకర్యాన్ని వినియోగదారులందరికీ అందుబాటులోకి తేవటము. మూడోది వేగవంతమైన డెలివరీ. రిజిస్టర్డ్ పోస్ట్ కన్నా స్పీడ్ పోస్ట్ డెలివరీ వేగంగా ఉండడంతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం. సామాన్యుడిపై ప్రభావం. ఒక విశ్లేషణ. రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు ముఖ్యమైన పత్రాలు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాల కోసం అత్యంత నమ్మకమైన సాధనంగా అయితే ఉండేవి. ఇప్పుడు ఆ సేవలు స్పీడ్ పోస్ట్‌లోకి మారటం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మొదటిది ఆర్థిక భారం. రిజిస్టర్డ్ పోస్ట్ ఛార్జీల కన్నా స్పీడ్ పోస్ట్ ఛార్జీలు ఎక్కువ. ఈ వ్యత్యాసం గ్రామీణ, పేద ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపవచ్చు. అవగాహన కల్పించడం. ఈ మార్పుపై ప్రభుత్వ విభాగాలు, న్యాయస్థానాలు, విద్యా సంస్థలు, సాధారణ వినియోగదారులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. ఇప్పటికే పోస్టల్ శాఖ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఈ మార్పుకు సిద్ధం కావాలని అన్ని వర్గాలకు సూచనలైతే జారీ చేశారు. ఉద్యోగ వర్గాల స్పందన. ఈ మార్పును పోస్టల్ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. పోస్టల్ ఉద్యోగి అఖిలేష్ కాసాని మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పోస్ట్ బాక్సుల నిర్వహణ సంస్థకు ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదు. ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నప్పుడు తపాలా శాఖ కూడా ఆ మార్పులను అందిపుచ్చుకొని వినియోగదారులకు ఆధునిక, వేగవంతమైన సేవలను
అందించడమే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. కాలంతో పాటుగా మారడం అనివార్యం. ఒకప్పుడు మన భావాలకు వారధిగా నిలిచిన పోస్ట్ బాక్సులు ఇప్పుడు చారిత్రాత్మక అవశేషంగా మిగిలిపోనున్నాయి. వాటి స్థానంలో వస్తున్నటువంటి నూతన సాంకేతిక సేవలు ప్రజలకు మరింత వేగంగా సురక్షితమైన సేవలను అందిస్తాయని ఆశిద్దాము. ఈ ఎర్ర డబ్బా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త డిజిటల్ శకానికి స్వాగతం పలుకుదాము.